హైటెక్ ప్రాపర్టీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే మనం ముంబై హైవే గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ముంబై హైవేలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డెవలప్మెంట్స్, అప్కమింగ్ రాబోయే డెవలప్మెంట్స్ గురించి పూర్తిగా అనాలిసిస్ అయితే చేద్దామండి. రండి వీడియోలోకి వెళ్దాము. మనకు వచ్చేసి ముంబై హైవే డెవలప్మెంట్స్ని మనం 3 పార్ట్స్గా చూడొచ్చండి. వెస్ట్ సైడ్ పర్టికులర్గా అది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు అండి. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ కింద చూడొచ్చండి. ఇది ఆల్రెడీ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇదంతా కూడా మనకి ఫుల్గా డెవలప్ అయి ఉన్న ఏరియా అండి. ఈ ఏరియాలో వచ్చేసి మనకి గజం వచ్చేసి సుమారు 70,000 నుంచి లక్షకి పైగానే నడుస్తుందండి. స్క్వేర్ యార్డ్ వచ్చేసి సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి సంగారెడ్డి వరకు సెకండ్ పార్ట్ కింద చెప్పుకోవచ్చండి. ఈ పార్ట్లో వచ్చేసి మనకి స్క్వేర్ యార్డ్ వచ్చేసి 25,000 నుంచి 40,000 మధ్యలో అయితే నడుస్తుందండి. థర్డ్ పార్ట్ వచ్చేసి సంగారెడ్డి దాటిన తర్వాత సంగారెడ్డి దగ్గర నుంచి మనకి అప్ టు జహీరాబాద్ వరకు థర్డ్ పార్ట్గా చెప్పుకోవచ్చు అండి. ఈ ఏరియాలో వచ్చేసి మనకి గజం వచ్చేసి 10,000 నుంచి 25,000 వరకు నడుస్తున్నాయండి. ఈ ప్రైజెస్ అనేవి మనకి కనెక్టివిటీని బట్టి ఉంటాయండి. ఇవి మనకి ముంబై హైవే డెవలప్మెంట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ పటాన్ చెరువు దగ్గర నుంచి చూద్దామండి. మనకి మీరు మ్యాప్లో చూడొచ్చు, గూగుల్ మ్యాప్లో. మనకి ఇదంతా కూడా మనకి స్టార్టింగ్ పాయింట్ పటాన్ చెరువు అండి. ఇది మీకు రౌండ్ సర్కిల్ చూపిస్తాను. ఈ ఏరియా మొత్తం కూడా మనకి పటాన్ చెరువు బస్ స్టాప్ అండి. ఇది బస్ స్టాప్ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఒక 600 మీటర్స్ 800 మీటర్స్ ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు కనిపిస్తుంది కదండి. ఇది మనకి శంకరపల్లి వెళ్ళే రోడ్డు అండి. లెఫ్ట్ సైడ్కి మనకి ఓరారు, కర్దనూరు, నందిగామ, బానూరు, శంకరపల్లికి వెళ్ళే రోడ్డు అండి. ఇది మనకి ఇక్కడ నుంచి మనం ముంబై హైవేలను కొంచెం ముందుకు వస్తే మనకి అరౌండ్ 1.5-2 కిలోమీటర్స్ ముందుకు వస్తే మనకి ఓఆర్ఆర్ వస్తుందండి. ఓఆర్ఆర్కి బిఫోర్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి రామ్కి వాళ్ళవి పెద్ద టవర్స్ అయితే కడుతున్నారండి. ఇంతకుముందు మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ అంటే మనకి సిటీలోనే చూసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ దగ్గరికి, ఓఆర్ఆర్ బయట సైడ్ కూడా మనకి పెద్ద పెద్ద టవర్స్ అనేవి కడుతున్నారండి. మనకి ఇన్నర్ రింగ్ రోడ్ లోపల వచ్చేసి ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉండటం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఓఆర్ఆర్ బయటకైతే వస్తున్నాయండి. మీరు వచ్చేటప్పుడు చూడవచ్చు. మీకు ఔటర్ రింగ్ రోడ్కి బిఫోరు లెఫ్ట్ సైడ్ రామ్కి వాళ్ళ టవర్స్ అయితే ఆల్రెడీ మనకి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ అవి చూడవచ్చు మీరు ఈ ఏరియాలో. ఈ ఏరియాలో ఉంటాయండి రామ్కి వాళ్ళవి. మనకి ఇదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 3 అని చెప్పొచ్చు. పటాన్ చెరువు లేదంటే ముత్తంగి అని చెప్తారండి. ఇది ఎగ్జిట్ నెంబర్ 3 అండి. ఇది మనకి వెస్ట్ హైదరాబాద్కి ఎందుకంత డిమాండ్ అంటే మనకు వచ్చేసి ఐటీ క్యాడర్ మొత్తం కూడా మనకి వెస్ట్ పార్ట్కే బేస్ అయి ఉంటుందండి. మనకి గచ్చిబౌలి, కోకాపేటు, నానక్రామ్ కూడా ఇవన్నీ కూడా మనకి ఓఆర్ఆర్కి యాక్సెస్ ఉందండి. మనకి ఎగ్జిట్ నెంబర్ 1 వచ్చేసేసి మనం గచ్చిబౌలి దిగేసేయచ్చు అండి. 2 వచ్చి కొల్లూరు వస్తుంది. మనకి 3 వచ్చేసి పటాన్ చెరువు లేదంటే ముత్తంగి అండి. మనకి NH65 అనేది యాక్సెస్ ఉండటం వల్ల మనకి పెద్దగా జర్నీ అనిపించదండి. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అండి ముంబై హైవేకి. మరి ఏ ఇతర హైవేకి లేని విధంగా ఈ ఐటీ క్యాడర్ అనేది
ముంబై హైవేకి అదనపు బలం అని చెప్పవచ్చు. NH65కి మనం ఓఆర్ఆర్ దాటిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చే ఏరియా వచ్చేసి ముత్తంగి అండి. మీరు చూడొచ్చు రోడ్డుకి అటు ఇటు ఇదంతా కూడా ముత్తంగి ఏరియా అండి. ముత్తంగి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఒక 2 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ నుంచి వస్తే మనకి చౌరస్తా వస్తుందండి. ఇది ఇస్నాపూర్ అండి. ఈ సర్కిల్ గీసింది ఇస్నాపూర్ అండి. ఇస్నాపూర్ దగ్గర లెఫ్ట్కి మనం ఇట్లా లైన్ గీస్తున్నాం చూడండి. ఇట్లా లెఫ్ట్కి వెళ్తే మనం ఇంద్రాకరణు, నందిగామ, బానూరు, శంకరపల్లి టువర్డ్స్ మనకి పాస్ట్ మైలర్ ఇండస్ట్రియల్ ఏరియా మీద నుంచి మనం నందిగామ, బానూరు, శంకరపల్లికి వెళ్ళే రోడ్ అండి. ఇది డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది మనకి. అదే మనకి హైవేకి రైట్ సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ చిట్కోల్ విలేజ్కి వెళ్తామండి. చిట్కోల్ విలేజ్కి అలాగే మనకి చౌరస్తా దగ్గర నుంచి ఒక 1 km మనం ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి మహేశ్వరం మెడికల్ కాలేజ్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు. చూడొచ్చండి, ఇది ముంబై హైవే అండి. మనకి ముంబై హైవే నుంచి ఇట్లా ఈ రోడ్ నుంచి మనకి మహేశ్వరం మెడికల్ కాలేజ్ అనేది వస్తుందండి. జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా మహేశ్వరం మెడికల్ కాలేజ్ అండి. ఇది వచ్చేసి 100 acresలో ఉంటుందండి. ముంబై హైవే నుంచి మనకి అరౌండ్ 1.5 కిలోమీటర్లు ఇది ఉంటుందండి. 100 acres అండి. ఇది మెడికల్ కాలేజ్. ఇది ఇలాగే ముంబై హైవే నుంచి మనం కొంచెం ముందుకు వస్తే మనకి ఫస్ట్ వచ్చేసి లగ్డారం చౌరస్తా వస్తుందండి. ఈ రైట్ సైడ్ ఒక కమాన్ వస్తుంది. ఇదంతా కూడా లగ్డారం వెళ్తుందండి. లగ్డారం పోయే రోడ్ ఇది. అలాగే మనం కొంచెం ముందుకు వస్తే రుద్రారం వస్తుందండి. రుద్రారం ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా లగ్డారం దాటిన తర్వాత నెక్స్ట్ మనకి రుద్రారం వస్తుందండి. ఈ ఏరియా అంతా కూడా రుద్రారం అండి. మనకి ఇక్కడ రుద్రారంలోనే గీతం యూనివర్సిటీ అనేది ఉన్నదండి. ఒక నిమిషం గీతం యూనివర్సిటీ చూద్దామండి. ఈ కనిపించేదంతా కూడా గీతం యూనివర్సిటీ అండి. ఇదంతా కూడా గీతం యూనివర్సిటీ అండి. రుద్రారంలో ఉంది ఇది గీతం యూనివర్సిటీ. ఇది వచ్చేసి సుమారు 125 ఎకరాలలో అయితే ఉందండి గీతం యూనివర్సిటీ. ఈ గీతం యూనివర్సిటీకి ఇది కనెక్టింగ్ రోడ్ అండి. ఇది విలేజ్ దాటి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గీతం యూనివర్సిటీ అని ఉన్నది కదండి. ఇది గీతం యూనివర్సిటీకి వెళ్ళే రోడ్ అండి. ఇది సుమారు మనకి మెయిన్ రోడ్ నుంచి మనకి 1.52 కిలోమీటర్స్లో ఉంటుందండి. ఇది గీతం యూనివర్సిటీ. గీతం యూనివర్సిటీ తర్వాత మనకి ఒక 1 కిలోమీటర్ మనం ముందుకు వస్తే మనకి రైట్ సైడ్లో తోషిబా కంపెనీ అయితే ఉంటుందండి. ఇదంతా కూడా తోషిబా అండి. ఇదంతా కూడా తోషిబా కంపెనీ అండి. ఇది తోషిబా కంపెనీ అండి. ఇదంతా కూడా
అలాగే కొంచెం ముందుకు వస్తే మనకి తోషిబా కంపెనీ నుంచి మనకి ఇస్మాయిల్ ఖాన్పేట్ రోడ్ అనేది వస్తుందండి, పరివార్ డాబా వస్తుంది ఈ సర్కిల్. ఒక నిమిషం, ఈ సర్కిల్ పరివార్ డాబా అండి. మనకి ఇట్లా రైట్ సైడ్ వెళ్తే వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్పేట్, నర్సాపూరు, సంగారెడ్డికి కలుస్తుందండి ఈ రోడ్డు ఇస్మాయిల్ ఖాన్పేట్ నుంచి. దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే ఊరు వచ్చేసి కౌలంపేట అండి. ఇది ఈ ఏరియా అంతా కూడా కౌలంపేట హైవేకి రైట్ సైడ్. కొంచెం ముందుకు వస్తే మనకి చెరియాల వస్తుందండి ఈ లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ చెరియాల వెళ్తుంది. ఈ చెరియాల మీద నుంచి మనకి శంకరపల్లి రోడ్డు కనెక్టివిటీ అవుతుందండి. ఆ రోడ్డు వచ్చేసి శంకరపల్లి నుంచి చేవెళ్ళ, షాద్ నగర్కి వెళ్తుందండి ఆ రోడ్డు లెఫ్ట్ సైడ్. మనం ఇలాగ కొంచెం ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే చెరియాల రోడ్ నుంచి NH65 వస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సర్కిల్ అయితే కనపడుతుందండి. ఈ సర్కిల్ వచ్చేసి నాందేడ్ జంక్షన్ అండి. ఇది వచ్చేసి సుమారు 9 ఎకర్స్ అండి. ఈ సర్కిల్ 9 ఎకర్స్ అండి. ఇది వచ్చేసి NH65 అండి. ఇది NH65, ఇది NH65, ఇది NH161 అండి. ఈ రెండు నేషనల్ హైవేస్ మెర్జ్ అయ్యే పాయింట్ అండి. చాలా పెద్ద జంక్షన్ ఇది. ఈ రోడ్ వచ్చేసి మనకి మహారాష్ట్ర నాందేడ్ నుంచి అకోలా కనెక్టివిటీ రోడ్ అండి. ఇది రెండు నేషనల్ హైవేస్ మెర్జ్ అయ్యే పాయింట్ ఇది. అలాగే మనం కొంచెం ఈ జంక్షన్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ ముందుకెళ్తే మనకి IIT వస్తుందండి, కంది. ఈ ఏరియా అంతా కూడా కంది కింద వస్తుంది. రైట్ సైడ్ కనపడుతుంది పెద్ద పెద్ద టవర్స్. ఈ ఏరియా అంతా కూడా IIT అండి. ఇదంతా కూడా IIT టవర్స్, క్యాంపస్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి 576 ఎకర్స్లో కేంద్రీకృతమై ఉందండి. ఇది ఇండియాలో వచ్చేసేసి టాప్ 10 యూనివర్సిటీల్లో IIT కూడా వస్తుందండి. IIT క్యాంపస్ అండి. ఇది కందిలో ఉంది. అలాగే మనం కొంచెం ముందుకు వస్తే మనకి కంది వస్తుందండి. ఈ హైవేకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా కంది అండి. మనకి ఇదంతా కూడా కందేనండి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కంది జంక్షన్ అంటారండి. ఇది కంది చౌరస్తా దగ్గర నుంచి మనకి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్డు మనకి కంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మనకి శంకరపల్లి నుంచి షాద్ నగర్, చేవెళ్ళ, షాద్ నగర్, శంషాబాద్కి వెళ్ళిపోవచ్చండి. ఇది మనకి ఈ ఏరియా నుంచి వెళ్ళటానికి షార్ట్ కట్ అండి. శంషాబాద్కి చాలా తొందరగా రీచ్ అవ్వచ్చు. ఇది డబల్ రోడ్ అండి. ఇది చాలా బాగుంటుంది రోడ్ కనెక్టివిటీ కూడా. మనం కొంచెం ముందుకు వస్తే మనకి కంది, సంగారెడ్డి ఆల్మోస్ట్ రెండు కూడా కలిసిపోయి ఉంటాయి. సంగారెడ్డి గురించి అయితే సంగారెడ్డి, కంది ఆల్మోస్ట్ కలిసిపోయినాయండి. చూడొచ్చు మీరు, మ్యాప్లో కనపడుతూ ఉన్నది మనకి. సంగారెడ్డి చాలా ఎక్స్పాండ్ అయిందండి, చాలా పెరిగిపోయింది టౌను. ఇదంతా కూడా కంది దాటిన తర్వాత మనకి ఇది ఏరియా వచ్చేసి సంగారెడ్డి చౌరస్తా అండి. ఇదంతా కూడా సంగారెడ్డి చౌరస్తా. మనకి సంగారెడ్డి నుంచి ఇట్లా రైట్ సైడ్ వెళ్తే మనకి సంగారెడ్డి బస్ స్టాండ్ ఇవన్నీ వస్తాయండి. మనకి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కానీ, డిస్టిక్ కోర్ట్స్ కానీ, సినిమా హాళ్ళు, కాలేజీలు, స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు అన్నీ కూడా ఇక్కడ సంగారెడ్డిలో ఉన్నాయండి. సంగారెడ్డి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఫ్లైఓవర్ వస్తుందండి. ఒక 100 మీటర్స్ తర్వాత మనకి ఫ్లైఓవర్ వస్తుందండి. ఫ్లైఓవర్ పైనుంచి మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వరుణ్ బెవరేజెస్ అనేది కంపెనీ కనపడుతుందండి. ఇది కోకోకోలా కంపెనీ అండి. ఇది
సర్కిల్ చేసి చూపిస్తున్నాం చూడండి, వరుణ్ బెవరేజెస్ అని కనపడుతుంది కదా, ఇదంతా కూడా కోకోకోలా కంపెనీ అండి. ఇది కంపెనీ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ కనపడుతుంది కదండి, శివ టిఫిన్ సెంటర్ అని. ఈ రోడ్ వచ్చేసి మల్కాపూర్ వెళ్తుందండి. మల్కాపూర్ నుంచి మెహతాబ్ ఖాన్ గూడ నుంచి మనకి రైట్ సైడ్ వెళ్తే మనకి మోమిన్పేట వికారాబాద్ వెళ్ళొచ్చండి. లెఫ్ట్ సైడ్ మళ్ళీ టువర్డ్స్ శంకరపల్లికి వెళ్తుందండి ఈ రోడ్ కనెక్టివిటీ అనేది. మల్కాపూర్ నుంచి శంకరపల్లి మోమిన్పేటకి కనెక్టివిటీ అయ్యే రోడ్ అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగే మనకి ముంబై హైవే నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్లో వచ్చేసి సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ కనపడుతుందండి. ఇక్కడ కనిపించే డిస్ప్లేలు ఇదంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయండి. ఇదంతా కూడా సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇది హైవేకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇదంతా కూడా సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ అండి. దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి పెద్దాపూర్ అండి. ఈ పెద్దాపూర్ దగ్గరే మనకి RRR అనేది రాబోతుందండి. ఇదంతా కూడా పెద్దాపూర్ అండి. ఈ పెద్దాపూర్ దగ్గర మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది. ఈ హైవేకి రైట్ లెఫ్ట్ ఇదంతా కూడా పెద్దాపూర్ దగ్గర మనకి RRR రాబోతుంది. RRR గురించి కొన్ని పాయింట్స్ అయితే చెప్తానండి. RRRకి సంబంధించి హైలైట్స్ అండి ఇవి. ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి February 14th మనకి బిడ్ అనేది దాఖలా చేయడానికి అప్లై చేయొచ్చు అని చెప్పి మనకి గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది ఇచ్చిందండి. February 17th అది ఖరారు చేస్తారు, ఫైనలైజ్ చేస్తారని చెప్పి మనకి న్యూస్ కూడా వచ్చింది. ఈ RRR వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్లో వచ్చేసి మనకి గంటకు వచ్చేసి 120 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణించేలా దీన్ని నిర్మాణాన్ని చేపట్టనున్నారని సమాచారం అండి. మొత్తం రోడ్డు విస్తీర్ణంలో వచ్చేసి 11 ఇంటర్చేంజ్లు, 187 అండర్ పాస్లు, 26 అతిపెద్ద వంతెనలు, 81 చిన్న వంతెనలు, 400 వరకు కల్వర్ట్లు రానున్నాయని సమాచారం అండి. మనకి RRR వచ్చేసి దీన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తారండి. ఒకటి నార్త్ పార్ట్, రెండోది సౌత్ పార్ట్ అండి. ఈ నార్త్ పార్ట్ వచ్చేసి మనకి సంగారెడ్డి దగ్గర పెద్దాపూర్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందండి. ఇది మనకి ఎవరైతే ఇక్కడ ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళు తొందరగా అప్రిషియేషన్ గెయిన్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ నార్త్ పార్ట్ వచ్చేసి 161 కిలోమీటర్లు ఉంటుందండి. దీన్ని 5 ప్యాకేజీల్లో వచ్చేసి 7,104 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారండి. ఇది వచ్చేసి మనకి ముంబై హైవేకి ఒక గేమ్ చేంజర్ అని కూడా చెప్పొచ్చండి ఈ RRR అనేది. మనకి ఇంకొకటి ఏంటంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ చుట్టూరు కూడా రైల్ రింగ్ అనేది రాబోతుందండి. ఈ రైల్ రింగ్ హైలైట్స్ వచ్చేసి మనకి సుమారు దీని లెంత్ వచ్చేసి మనకి రైల్ రింగ్ వచ్చేసి 394 కిలోమీటర్ల నుంచి 420 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారండి. దీని నిర్మాణ వ్యయం వచ్చేసి 13,500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారండి. ఈ రైలు మార్గంలో వచ్చేసి మొత్తం 23 నుంచి 25 వరకు స్టేషన్లు ఉండొచ్చని సమాచారము. దీనికి వచ్చేసి కొన్ని కీలక ప్రాంతాలలో వచ్చేసి సరుకు ట్రాన్స్పోర్టేషన్ కోసం అని కొన్ని యార్డులను కూడా నిర్మిస్తారండి. దేశంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరానికి రైల్ రింగ్ అనేది రాబోతుందండి. ఇవన్నీ కూడా హైలైట్స్ అండి మనకి ముంబై హైవేకి. రానున్న రోజుల్లో ఇంకా మరింత గ్రోత్ అయితే సాధించడం అనేది 100% అండి. ఇది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఇది మంచి రైట్ టైం అని చెప్పవచ్చు.
ఓకేనండి, ఇది పెద్దాపూర్ అండి. పెద్దాపూర్ దాటిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే ఊరు వచ్చేసి నందికంది అండి. ఇదంతా కూడా నందికంది కనపడుతుంది కదా మీకు, ఇదంతా కూడా నందికంది అండి. తర్వాత నందికంది తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి సదాశివపేట అండి. ఈ సదాశివపేట మొత్తం కూడా మున్సిపాలిటీ అండి మనకి. ఇక్కడ మీకు చూడొచ్చు, జూమ్ ఇన్ చేస్తున్నాను. ఇదంతా కూడా సదాశివపేట అండి. ఇదంతా కూడా సదాశివపేట ఏరియా. మనకి లోపలికి పోయేది ఇది వచ్చేసి ఇంతకుముందు పాత హైవే రోడ్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వేసిన హైవే అండి. ఇది మనకి ఇవి రెండు కూడా ముందుకెళ్ళిన తర్వాత మెర్జ్ అవుతాయండి. మనకి సదాశివపేట ఏరియా అండి ఇదంతా కూడా. మనకి సదాశివపేట లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్కి ఒక రోడ్డు కనపడుతుందండి. ఇది బస్ స్టాండ్ దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ పక్కన లెఫ్ట్ సైడ్ నుంచి ఒక రోడ్డు ఉంటుంది. ఇది మోమిన్పేట వికారాబాద్ వెళ్ళే రూట్ అండి. ఇది మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి శంకరపల్లి రోడ్డు కూడా కనెక్టివిటీ అవుతుందండి ఈ రోడ్డు. ఇది ఇక్కడ మనకి ఇక్కడ కలుస్తుందండి. మనకి లోపల నుంచి వచ్చే రోడ్డు ఇక్కడ కొత్త హైవేలో అయితే కలుస్తుంది. ఈ రెండు హైవేస్ మర్జ్ అయ్యే పాయింట్లో వచ్చేసి మనకి ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుందండి సదాశివపేట. ఈ ఏరియాలో మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది సదాశివపేట. ఇదంతా కూడా మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంటుందండి. సదాశివపేట దాటి మనకు ఒక 1/2 కిలోమీటర్ 800 మీటర్స్ ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక చౌరస్తా వస్తుందండి. ఈ చౌరస్తా వస్తుందండి. ఈ చౌరస్తా వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకి ఆత్మకూరు వెళ్తుందండి. ఇది ఆత్మకూరు టువర్డ్స్ మనకి మంజీరా డ్యామ్కి వెళ్ళే రోడ్ అండి. ఇది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మద్దికుంట వెళ్తుందండి ఈ రోడ్డు. మద్దికుంట చౌరస్తా, ఈ ఏరియాని మద్దికుంట చౌరస్తా లేదంటే ఆత్మకూరు చౌరస్తా అంటారండి. ఇది మనం కొంచెం ముందుకు వస్తే మనకి ఆ చౌరస్తా నుంచి మనకు ఒక 1 కిలోమీటర్ ముందుకు వస్తే మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఇదంతా కూడా ఎంఆర్ఎఫ్ అండి. లైన్ గీస్తాను మీకు ఒకసారి. ఇదంతా కూడా మనకి ఎంఆర్ఎఫ్ కంపెనీ అండి. ఇది ఈ రైట్ సైడ్ మొత్తం కూడా ఎంఆర్ఎఫ్. దీనికి వచ్చేసి ఎంఆర్ఎఫ్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారండి. దీనిలో వచ్చేసి ఒక 1000 కోట్లు పెట్టి ఎక్స్పాండ్ చేసి దీంట్లో వచ్చేసి డిఫెన్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా తయారు చేయాలని చెప్పి మనకి మేనేజ్మెంట్ అనేది నిర్ణయించింది. గవర్నమెంట్ ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా జరిగి ఉన్నదండి. ఎంఆర్ఎఫ్ అనేది ఎక్స్పాండ్ కాబోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరూరు వస్తుందండి. చిన్న ఊరు వస్తుంది మనకి హైవేకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఆరూరు. ఇదంతా కూడా ఆరూరు అండి మనకి చూడవచ్చు. అంతా కూడా ఆరూరు. మనకి ఆరూరు దాటిన తర్వాత మనకి బుదేరా వస్తుందండి. ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది మనకి బుదేరా. ఇదంతా కూడా బుదేరా అండి. ఇక్కడ బుదేరా ఫ్లైఓవర్ కింద నుంచి మనకు రైట్ సైడ్ వెళ్తే మనకి మునిపల్లి వెళ్ళొచ్చండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి చిన్న చిన్న విలేజెస్ అనేవి వస్తాయి. బుదేరా తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే కంకోల్ టోల్ గేట్ అండి. ఇదంతా కూడా కంకోల్ టోల్ గేట్ అండి మనకి. ఇదంతా కూడా కంకోల్ టోల్ గేట్ అండి. కంకోల్ టోల్ గేట్ తర్వాత మనకు ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుందండి, బ్రిడ్జ్ వస్తుంది. ఒక 100 మీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ అంతా కూడా కంకోల్ ఊరు అండి. ఇదంతా లెఫ్ట్ రైట్ ఇదంతా కూడా కంకోల్ అండి. ఇదంతా కూడా కంకోల్ అండి మనకి. కంకోల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకి రైట్ సైడ్ వెళ్తే మనకి ఈ రోడ్డు మొత్తం కూడా 60 ఫీట్ రోడ్ అండి. అది ఫ్యూచర్ 100 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇది నిమ్స్కి వెళ్తుందండి. ఇది మనకి నిమ్స్కి వెళ్ళటానికి వచ్చేసి సుమారు వచ్చేసి ఫోర్ కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి. ఒకటి ఇక్కడ కంకోల్ దగ్గర ఉన్నదండి. ఇది మనకి సిటీ నుంచి వస్తే మాత్రం ఈ కంకోల్ రోడ్ అనేది నిమ్స్కి షార్ట్ కట్ అనే చెప్పవచ్చు. తర్వాత మనకి దిగ్వాల్ దగ్గర ఒక రోడ్డు ఉంటుందండి.
తర్వాత మనకి జహీరాబాద్కి ఎంట్రన్స్లో ఒకటి ఉంటుంది, జహీరాబాద్ ఎండింగ్లో ఒక రోడ్డు ఉంటుంది. మొత్తం 4 కనెక్టివిటీస్ ఉన్నాయండి. ఈ రోడ్ అనేది మనకి సిటీ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది షార్ట్ కట్ అవుతుంది. ఇది ఫ్యూచర్ 100 ఫీట్ రోడ్ అండి, నిమ్స్కి పోయేది అండి ఈ రోడ్డు. నెక్స్ట్ వచ్చేసి మనకి దిగ్వాల్ వస్తుందండి. ఒక నిమిషం అండి. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా దిగ్వాల్ అండి. రోడ్కి లెఫ్ట్ రైట్ ఇదంతా కూడా దిగ్వాల్ అండి. మనకి ఈ దిగ్వాల్ దగ్గర మనకి విలేజ్ ఎంట్రన్స్లో మనకి రైట్ సైడ్ ఒక రోడ్ ఉంటుందండి. ఇది కూడా మనకి నిమ్స్కి వెళ్తుందండి. ఈ రోడ్డు కూడా ఒక యాక్సిస్ అయితే ఉందండి, ఇది రెండో యాక్సిస్ అండి నిమ్స్కి వెళ్ళటానికి. అలాగే మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కల్వారి టెంపుల్ అని ఉన్నది కదండి, ఇక్కడ కల్వారి టెంపుల్ చర్చ్ కనపడుతుంది కదా, దీని పక్కనే మనకి అఫీషియల్గా నిమ్స్కి వచ్చేసి మనకి 150 ఫీట్ రోడ్ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే జరిగి ఉన్నదండి ఇక్కడ ఈ ఏరియాలో. ఇట్లా రైట్ సైడ్ నుంచి మనకి హైవే నుంచి ఒక 500 మీటర్స్ వరకు ఈ రోడ్ అనేది కంప్లీట్ అయి ఉన్నదండి. ఇక్కడ వరకు కంప్లీట్ అయి ఉంది. మనకి ఎవరైనా వెళ్తే చూడొచ్చండి. ఇక్కడ కల్వారి టెంపుల్ అని ఇక్కడ చర్చ్ ఉంటుంది, చర్చ్ పక్కనే ఉంటుందండి. ఇది నిమ్స్కి పోయేది. ఇది ఒక రోడ్ అండి, థర్డ్ కనెక్టివిటీ అండి. ఇది 150 ఫీట్ రోడ్ అండి. రీసెంట్గా ఇది యాక్సెస్ ఇచ్చారు, కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయి ఉందండి. ఇది థర్డ్ యాక్సెస్ రోడ్ అండి, ఇది నిమ్స్కి వెళ్ళటానికి. నెక్స్ట్ రోడ్ వచ్చేసి మనకి ఇదంతా కూడా రైట్ సైడ్లో ఇదంతా కూడా మనకి జహీరాబాద్ అండి. ఇదంతా కూడా జహీరాబాద్ మున్సిపాలిటీ. ఇదంతా కూడా మనకి ఇందాడ మనకి సదాశివపేట ఎట్లయితే మనం చూసామో సేమ్ అట్లానే లోపలికి ఒక రోడ్, హైవే నుంచి మనకి యాక్సిస్ లోపలికి ఒక రోడ్ అనేది వెళ్తుందండి. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఇట్లా లోపలికి వెళ్ళి మనకి హైవేలో కలుస్తుందండి. ఇట్లా మనకి సేమ్ ఇంతకుముందు చూసినట్టు సదాశివపేటకి ఎట్లానో ఇది కూడా అట్లానే జహీరాబాద్ లోపలికి వెళ్ళటానికి ఇది రోడ్ అండి. ఇది టౌన్ లోపలికి వెళ్ళటానికి ఏరియా అంతా కూడా జహీరాబాద్ అండి మనకి. ఇది NS65 అండి. ఇది కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి జహీరాబాద్లో మనకి మహేంద్ర ట్రాక్టర్స్ కంపెనీ అండి. ఇదంతా కూడా మహేంద్ర ట్రాక్టర్స్ కంపెనీ అండి. మనకి నిమ్స్కి వెళ్ళటానికి ఇంకొక యాక్సిస్ రోడ్ ఉన్నదండి. ఇక్కడ NH14 అని ఉన్నది కదండి, ఇది ఒక హైవే రోడ్ అండి. ఈ రోడ్డు కూడా నిమ్స్కి వెళ్తుందండి. ఇది 4వ రోడ్ అండి, 4th రోడ్ ఇది నిమ్స్కి వెళ్ళటానికి. మీకు ఒకసారి జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. చూశారు కదండి, ఇది 1, దిగ్వాల్ దగ్గర 2, దానికి ఇక్కడ మధ్యలో ఒకటి ఉన్నదండి. మనకి కల్వారి చర్చ్ దగ్గర 3, ఇది 14 దగ్గర 4 అండి. 4 హైవేస్ ఇక్కడ ఇట్లా 14 నుంచి వచ్చి ఇట్లా 15 దగ్గర నుంచి ఇట్లా వస్తుంది. ఇక్కడ జరాసంగం అని కనపడుతుంది కదండి, దీనికి
ఇట్లా యాక్సిస్ రోడ్లు ఉంటాయండి. ఇదంతా కూడా ఈ సరౌండింగ్లో మనకి జరాసంగం నాల్కల్ మండల్లో కొన్ని విలేజెస్ని మనం నిమ్స్ కింద ఇచ్చారండి. నిమ్స్ గురించి ఒకసారి మనం డీటెయిల్గా ఒక వీడియో అయితే చర్చిద్దామండి. నిమ్స్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కంపెనీలు వస్తున్నాయి అన్నీ కూడా డీటెయిల్గా ఒక వీడియో అయితే చేద్దామండి. ఇది వచ్చేసి మనకి నిమ్స్ వచ్చేసి 12,635 ఎకరాలలో మనం ఇది నిమ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి. సుమారు వచ్చేసి దీంట్లో 5 lakhs ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సుమారు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 60,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయండి. ఈ ప్రాజెక్ట్ అనేది స్టేటు, సెంట్రల్ గవర్నమెంట్ ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్ట్ని అయితే చేపట్టడం జరుగుతుందండి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎక్స్పోర్ట్ని పెంచడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ నిమ్స్ ప్రాజెక్టులను అయితే కేటాయించడం జరిగిందండి. ఇది వచ్చేసి ఈ ప్రాజెక్ట్ని 2030 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగిందండి. మనం కంకోల్ దగ్గర వచ్చేసి మనం వాక్సన్ యూనివర్సిటీ అయితే ఒకటి ఉంటుందండి, దాని గురించి చెప్పుకోలేదు. ఒక్క నిమిషం అండి. మనకు కంకోల్ ఊరు ఆనుకునే ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రోడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇదంతా కూడా వాక్సన్ యూనివర్సిటీ అండి. ఇది ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇది సుమారు వచ్చేసి 200 acres అయితే ఈ యూనివర్సిటీ అయితే కేంద్రీకృతమై ఉన్నదండి. మనకి ఇవ్వండి ముంబై హైవే గురించి హైలైట్స్. మనకి ఇంకొకటి ఏంటంటే మనకి మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి వరకు ఈ ముంబై హైవే అనేది 6 lane అయితే చేయడం జరిగిందండి. దీనికోసం వచ్చేసి 900 కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. దీని వర్క్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుందండి. ఆల్రెడీ మనకి సంగారెడ్డి దగ్గర నుంచి కౌలంపేట వరకు రోడ్ అయితే 6 lane రోడ్ అయితే పడిపోయిందండి మనకి. ఇంకోటి వచ్చేసి మెట్రో కూడా ఎక్స్పాండ్ అయితే అవుతుందండి. phase 2 కింద వచ్చేసి మనకి మియాపూర్ దగ్గర నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో అయితే రాబోతుంది. దీనిలో వచ్చేసి మనకి సుమారు వచ్చేసి మెట్రో ఎక్స్పాన్షన్లో 15 kilometers వస్తుందండి. మనకి 9 stops వరకు ఉంటాయండి. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో కంటిన్యూగా వస్తాయండి. వీడియో పోస్ట్ చేసినప్పుడే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సెలెక్ట్ ఆల్ అనే నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.